హలో అందరికీ ఈరోజు కరివేపాకు కారపొడి చేద్దాం పదండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దానిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసుకుందాము. ఇలాగా కరివేపాకు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు, 20 నుండి 25 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు కూడా పక్కకు తీసుకొని 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు పొడిని వేడి వేడి అన్నం, ఇడ్లీలో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.